నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 7వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషములకు. ఈరోజు తిది దశమి ఉదయం 10 గంటల 21 నిమిషం వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు, తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో 2 గంటల 20 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషముల వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 18 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 11 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించని విజయాలు, ఊహించని శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి తగిన శుభ వర్తమానాలు కూడా ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత బాకీలు వసూలవుతాయి. ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మజిల్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభ వాతావరణం, శుభ పరిణామాలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. దానికి తగిన సంతోషించదగిన సమయము ఈ రోజు. అయితే పరిహారంగా శనిదేవుడి ఆరాధన చేయండి. శనిదేవుడి యొక్క మంత్రాన్ని చదువుకోండి. శని సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రీడా రంగాల్లో ఎవరైతే ఉంటున్నారో వారికి విజయ సూచనలు ఈ రోజు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా డిస్కషన్స్ కానీ, ఏవైనా డెసిషన్స్ కానీ, ఒప్పందాలు కానీ, చర్చలు కానీ ఈ రోజు మీకు సక్సెస్ అయ్యే అవకాశము, లాభదాయకంగా ముందు ముందు ఉండబోయే అవకాశము ఈ రోజు కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తీవ్రమైన అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఇవి లేదు, ఇబ్బందులు లేవు. చాలా అన్యోన్యమయంగా ఉంటుంది. మంచి వాతావరణమే ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, ఇంట్లో కానీ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి. మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు లాభాలతోనే ముగుస్తుంది. చాలా చక్కని అనువైన సమయము ఈరోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ కుటుంబంలో లేవు. అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, సూచనలు ఈ రోజు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ దిశగా మీరు ఏదైనా చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకోండి. గురునామస్మరణ తప్పనిసరిగా వినే ప్రయత్నం చేసుకోండి.